ఎస్విఐటి బ్లాగ్స్. నేను మీ ఇందు. ఈరోజు వీడియో ఏమంటే మా నాన్న 2 days ట్రిప్ కోసం ముంబైకి అయితే పోయినాడు అనమాట. ముంబై నుంచి నా కోసం కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చినాడు. అవేం తెచ్చినాడో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇదొక మినీ ఫ్యాన్ అనమాట. చాలామందికి ఫ్యాన్ తెలుసుంటుంది. ఈ ఫ్యాన్ అయితే తెచ్చినాడు. ఇది ముంబైలోన 100 రూపీస్కి అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఎంత ఉంటుందో కాస్ట్ అయితే నాకు తెలీదు. ఇదైతే ఫ్యాన్ గాలి బాగా వస్తుంది. దీనికైతే 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క మోడ్ ఆన్ చేసినట్టల్లా గాలి అయితే ఎక్కువ వస్తుందన్నమాట. చూడండి, చాలా బాగా అయితే ఉంది ఇది. మరి దీనికి ఒక ఛార్జింగ్ వైర్ ఇచ్చినాడు. చిన్న ఛార్జింగ్ వైర్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇది ఛార్జింగ్తోనే పనిచేస్తుంది కాబట్టి ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చినాడు. అండ్ దీనికి ఒక స్టాండ్ అయితే ఇచ్చినాడు. అంటే దీన్ని ఇట్లా ప్లేస్ చేస్తే ఇట్లయితే పెట్టుకోవచ్చు. గాలి అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ముంబై నుంచి 100 రూపీస్కి తెచ్చినాడు. బట్ ఇక్కడ కాస్ట్ ఏముందో నాకు సరిగ్గా తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ బ్యాగ్ అయితే తెచ్చినాడు. ఈ సైడ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇట్లా హోల్డ్ చేయొచ్చు దీన్ని. అండ్ దీనికి ఒక లాంగ్ ఏమంటారు దీన్ని, లాంగ్ బెల్ట్ అయితే ఇచ్చినారనమాట. ఈ బెల్ట్ కూడా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది 200 అయితే పడిందంట ముంబైలోన. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ లోపల చాలా స్పేషియస్గా కూడా ఉంది. 2 జిప్స్ అయితే ఇచ్చినాడు అనమాట దీని లోపల. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్లయితే హోల్డ్ చేయొచ్చు మనం. అండ్ సేమ్ ఇట్లాంటి దాంట్లోనే ఇంకోటి సైడ్ బ్యాగ్ అయితే తెచ్చినాడు అనమాట. ఇది కొంచెం డార్క్ కలర్, అంటే బ్రౌన్. ఇది కొంచెం పేస్టల్ గ్రీన్ అనమాట. బాగుంది ఇది కూడా. రెండు సేమ్ డిజైన్ అనమాట. దీనికి కూడా ఇట్లే హ్యాండల్స్, చిన్న హ్యాండల్స్ వచ్చినాయి. అండ్ ఇది పెద్దది బెల్ట్ అయితే ఇచ్చినాడు అనమాట. ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి. రెండు అయితే 200 పర్ బ్యాగ్ పడింది అనమాట. అండ్ నెక్స్ట్ ఒక స్వెటర్ అయితే తెచ్చినాడు అనమాట. ఈ స్వెటర్ 250 పడిందంట. ఇదైతే చాలా బాగుంది స్వెటర్ డిజైన్ అయితే. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, చలికాలంకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక డ్రెస్ పీస్ అయితే తెచ్చినాడు అనమాట. ఈ డ్రెస్ పీస్ బనారస్ క్లాత్ అంటారు, సంథింగ్ బనారస్ క్లాత్ అని అంటారు. ఈ డ్రెస్ పీస్ అయితే 1000 రూపీస్ అయితే పడిందనమాట. దీన్ని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపించడం లేదు. దీన్ని స్టిచ్ చేయించుకున్నాకైతే చాలా బాగుంటుంది ఇది. ఇవన్నీ అయితే మా నాయన ముంబై నుంచి తెచ్చిన ఐటమ్స్ అనమాట. షాపింగ్ చేసే టైం చాలా ఉండలేదు కాబట్టి ఇవన్నీ అయితే తెచ్చినాడు అనమాట నా కోసము. సో ఇవన్నీ ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్టయితే ఈ బ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.